పెద్దలు, అతిథులు, మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక సాదర ఆహ్వానం. ఈరోజు మనం ప్రొఫెసర్ బి జనార్దన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనము తెలంగాణ ఆఫ్టర్ ఏ డికేడ్ ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ సోషల్ సినారియో మీద ఎండోమెంట్ లెక్చర్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈనాటి మన ముఖ్య అతిథి ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే గురుతుల్యులు పూజ్యులు ప్రొఫెసర్ కె మురళీ మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే ప్రొఫెసర్ బి జనార్దన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ ఈ రేవతి మేడం సెస్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జనార్దన్ రావు సార్ గురించి చెప్పడం అంటే చాలా తక్కువే. మీలో కొంతమందికి తెలుసు జనార్దన్ రావు గురించి, అప్పటి మిత్రులకి, సమకాలికులకి, కొలీగ్స్కి. కానీ పిల్లలకు సార్ అంటే ఎవరో తెలియదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసి చాలా కృషి చేయడం అనేది జరిగింది. తను 2002లో అకస్మాత్తుగా తన తుది శ్వాస విడిచారు. ప్రొఫెసర్ జనార్దన్ రావు అంటే ఒక టీచరే కాదు, ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఫ్రెండ్, ఏమైనా చెప్పుకోవచ్చు. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. విద్యార్థి దశలోనే ఉన్నప్పుడు చురుకైనటువంటి విద్యార్థిగా తరగతి గదుల్లో ప్రశ్నిస్తూ ఆ రోజుల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అట్లాగే పరిశోధకుడిగా ఆచార్య మురళీ మనోహర్ సార్ దగ్గర పనిచేశారు. పరిశోధకుడిగా నిజంగా అంటే మనం ఏమైనా ఒక నానుడు ఉంది, తరగతి గదుల్లోనే భావి భారత నిర్మాణం జరుగుతుందని. కానీ సార్ విషయంలో తరగతి గదుల్లోనే కాదు, సమాజంలో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా భావి భారత నిర్మాణం చేయొచ్చు అనేటువంటి ఒక సామాజిక చైతన్యము, సామాజిక స్ఫూర్తి, ఆ దృక్పథంతో మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని చైతన్యం చేయడం, తన శక్తి మేరకు ఎక్కువనే చాలా కృషి చేసి తాను రైతుల సమస్యల గురించి కానీ, లేకపోతే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో కానీ ఆదివాసీ ఆత్మబంధుగా పేరు తెచ్చుకున్నారు సారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ముఖ్యంగా తన పిహెచ్డి గ్రంథం కూడా ల్యాండ్ ఎలినేషన్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, అంటే భూ పరాయీకరణ, గిరిజన ప్రాంతాల్లో భూ పరాయీకరణ అనేటువంటి పిహెచ్డి గ్రంథాన్ని రాసి ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నో విషయాల్ని, క్రొత్త విషయాల్ని దాంట్లో అంటే ఆవిష్కరించడం జరిగింది. అంటే పరిశోధకుడిగా నేను కూడా సార్తోని ఆ పిహెచ్డి ప్రోగ్రాం అప్పుడు వెళ్ళాను. 1982లో మంగపేట కానీ, లేకపోతే ఏటూరు నాగారం, కమలాపురం, తర్వాత ముచ్చర్ల, తర్వాత గూడూరు, ఈ ఏరియాస్లో మేము తిరగడం, ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది. అంటే పరిశోధన అని అంటే సారు నిజంగా సార్ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాము మేము. ఇంకా సరే అంతా మేము చేయలేకపోయినా సార్ ఏంటంటే పరిశోధనకు సంబంధించి వెళ్ళినప్పుడు ఫీల్డ్ స్టడీలో చాలా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక లేదా ఆర్థిక ఆ నేపథ్యంలో ఇమిడి ఉన్నటువంటి అనేక విషయాల్ని, చాలా మూలాల్ని రాబట్టేటువంటి వాడు చాలా. అంటే ఆ విధంగా ఎంతో ఇంట్రెస్ట్గా అనిపించింది తన యొక్క పరిశోధన. నిజంగా చాలా బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి పరిశోధన. ఆ విధంగా తను పరిశోధకుడిగా, కవిగా, రచయితగా లేదా వ్యాసకర్తగా ఎన్నో విషయాల్లో అంటే ఆరితేనటువంటి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, నియామకాలు, నిధుల గురించి ఎంతో బాధతో తను మదనపడుతూ ఉండేవాడు. అంటే మనం జీవించినంతకాలం ఏదో ఒకటి చేయాలి, మనిషిగా పుట్టాం కదా, మనకు ఒక సార్థకతగా ఉండాలి, కాబట్టి ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనేటువంటి తపన ఎప్పటికీ ఒక ఆరాటం. ఆ ఆరాటంలో ఒక పోరాట స్ఫూర్తితోని, పోరాట యోధుడిగా తను ఉన్నన్ని రోజులు తన తుది శ్వాస విడిచే వరకు కూడా తన యొక్క ఆరాటం, పోరాటం నిజంగా చాలా చెప్పుకోదగినటువంటిది. ఇప్పటికీ అనిపిస్తుంది తను భౌతికంగా మన ముందు కనిపించకపోయినా
మన మనస్సుల్లో మన హృదయాల్లో ఆ యొక్క ఆకారం సార్ యొక్క రూపం నిక్షిప్తమై ఉంది, చిరస్థాయిగా ఉంటుంది. అది తాను నిజంగా చిరస్మరణీయుడు, అకాల మరణం పొందినా కూడా కారణ జన్ముడు మన ముందు మనలో ఎప్పటికీ ఉంటాడు అనేది చెప్పుకోవచ్చు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుతట్టి అందరినీ మేల్కొల్పి పెద్ద పెద్ద వాళ్ళని తన ఆలోచనల్ని పంచుకొని ఆ విధంగా వాళ్ళకు చైతన్యాన్ని లేదా మోటివేషన్ని ఇవ్వడం జరిగింది. అందులో కేసీఆర్ మనం కనిపించేది కేసీఆర్ నాయకత్వం వహించవచ్చు, కానీ కేసీఆర్ తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని మేలుకొల్పి తన ఆలోచనల్ని పంచుకొని మోటివేట్ చేసి మీరు రావాలి బయటికి, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, తెలంగాణకి ఇప్పటికే అన్యాయం జరిగింది, మీరు నాయకత్వం వహించి ముందుకు పోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం సాధించుకోవచ్చు అనేటువంటి విషయంలో జయనందన్ రావుతో పాటు జయశంకర్ ప్రియమైన మన మాజీ వైస్ ఛాన్సలర్ గారు జయశంకర్ గారు, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నుండి మిగతా ప్రొఫెసర్లు గారు, అట్లాగే మన గురువులు మురళీ మనోహర్ గారు, ఇట్లా సీతారామరావు సార్, వీళ్ళంతా కూడా మన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి మిగతా మీడియా మిత్రులు కూడా చాలామంది మమేకమై మరి చంద్రశేఖరరావు గారికి ఆలోచనని కలిగించడం, ఆలోచనని చంద్రశేఖరరావు గారు స్వీకరించి వెంటనే మరి మిగతా మిత్రులను కూడా సంప్రదించి తను క్రియాశీలకంగా ఈ తెలంగాణ సాధించాలనేటువంటి ఒక పట్టుదలతోనే తను ఒక పార్టీని పెట్టడం, ఆ విధంగా మరి నిలబడి చివరికంటూ కొట్లాడి మన చిరకాల వాంచినటువంటి ప్రత్యేక తెలంగాణ సాధించడం అనేది జరిగింది. దాంట్లో జనార్దన్ సారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాడు. నేను జరిగిపోయిన రోజు కూడా అంతకుముందు ఫారినర్ వాళ్ళు వచ్చారు స్టడీస్ కోసం ఇక్కడ అధ్యయనం చేయడానికి, వాళ్ళతో అంటే ఫీల్డ్ వర్క్ కోసం వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాతనే తను ఆ విధంగా తన తుదిశ్వాస విడవడం అనేది జరిగింది. అది చాలా ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాం మనమంతా. కాబట్టి అటువంటి పరిశోధకుడు, అటువంటి నిత్య కృషీవరుడు, ఒక పోరాట స్ఫూర్తి, అనేక విషయాల్లో ఏది తన ముందు కళ్ళ ముందు కనిపించినా అన్యాయం అనిపించినా కూడా ఏ వర్గాలకైనా ఎవరికైనా లేదా సమాజంలో మీరు మాకు తోడుండాలి సహాయం చేయాలి అని ఎవరు పోయినా కూడా సార్ దగ్గరికి తన చేయుతను, తన అండదండల్ని, తన శక్తి వంచన లేకుండా తాను సహాయం చేసి ఆదుకున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా మనకు సామాజిక చైతన్య స్ఫూర్తి, సామాజిక విప్లవకారుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణలో మనం ఉన్నంత వరకు అది చిరస్థాయిగా నిలిచిపోతుంది తన పేరు. కాబట్టి ఆ విధంగా సారు యొక్క 23 యాన్యువల్ ప్రొఫెసర్ అదే బియ్యాల జనార్దన్ రావు గారి మెమోరియల్ లెక్చరు మరి మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు, తర్వాత అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్తే.